నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా మన ముందుకు రాబోతున్న సినిమా కల్కి 2898 ఏడి జూన్ 27వ తేదీ మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాని శ్రీ అశ్విని దత్ గారు నిర్మిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ఇలా ఇండియన్ యాక్ట్రెస్ మొత్తం నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే ట్రైలర్తోనే రుచి చూపించారు. టోటల్గా హాలీవుడ్ అమ్మ మొగుడులాగా మన ముందుకు రాబోతుంది. 700 కోట్ల బడ్జెట్ అని అందరికీ తెలిసిందే. కాకపోతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు. ఈ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. కారణం ఏమిటంటే ప్రభాస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అటు నాగ్ అశ్విన్కి, ఇటు వైజయంతి మూవీస్ వారికి మరియు ప్రభాస్కి ముగ్గురికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్, బంపర్ హిట్, థండర్ బోల్ట్ హిట్ కావాలి. ఇప్పటికే కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమా అమెరికాలో $1.6 మిలియన్ పైగా ప్రీ రిలీజ్ సేల్స్ కలెక్ట్ చేసింది. ప్రీ రిలీజ్ సేల్స్ ఇలా ఉంటే ఇక రోజులు దగ్గర పడే కొద్దీ మా అంచనా ప్రకారం మ్యాక్సిమం $3 నుంచి $5 మిలియన్ కలెక్ట్ చేస్తుందేమో అని అంచనా వేస్తున్నాం. ఇది ఒక ప్రీ రిలీజ్ సేల్సే. అంటే బాహుబలి 1, 2, RRR ఇటువంటి రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మరలా ప్రభాస్ నెంబర్ 1గా రాబోతున్నాడు కలెక్షన్లలో అని మాత్రం అర్థమవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా రషెస్ చూశారట కొంతమంది. ఎలా ఉంది అంటే మనం ఇక హాలీవుడ్ సినిమాల్ని మర్చిపోవటమే. మనకి రాజమౌళి, నాగ్ అశ్విన్ వీరిద్దరూ అద్భుతమైన సినిమాల్ని మనకి ఇస్తూ ఉన్నారు. అదే దోవలో ఇప్పుడు నాగ్ అశ్విన్ మరలా మరొక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాడు. అంటే సినిమా మొత్తం మీద చూసుకుంటే వరల్డ్ వైడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ప్రభాస్కి మరొక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేయటానికి రెడీ అయిపోతున్నాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ప్రీ రిలీజ్ సేల్సే ఫారిన్లో ఎలా ఉంటాయి, ఇండియాలో ఎలా ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సినిమాలకు మంచి రోజులు వచ్చినాయి కాబట్టి టికెట్ రేట్స్ కూడా పెరుగుతాయని మా అంచనా. టోటల్గా ఎక్కడ చూసినా కూడా సినిమాకి పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి, పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటం కన్ఫామ్.